ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక. జనవరి 1వ తేదీ గురువారం జరగవలసిన ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 6వ తేదీ మంగళవారానికి మార్చబడింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం బొబ్బూరి గ్రౌండ్స్, భవానీపురం, పున్నమి ఘాట్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామమున మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 16వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ఇర్మియా గ్రంథం, జెర్మియా చాప్టర్ 31 వర్స్ 16. నేను చదువుతున్నాను, చూడండి. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞిస్తున్నారు ఏంటంటే, ఏడవక ఊరుకొనుము. ఏడుస్తూ ఉన్నావు, నాకే ఇన్ని కష్టాలు, నా బిడ్డలకి ఇన్ని కష్టాలు వచ్చినాయి, నా బ్రతుకుకే ఎప్పుడు ఈ కష్టం, ఎప్పుడు సంతోషం లేదు, నెమ్మది లేదు, అంతా కూడా ఎప్పుడు ఒక చోట మేము జీవించలేకపోతున్నాం. బహుశా పెళ్ళి అయి ఉంటే నా భర్త ఒక చోట, నేను ఒక చోట, నా పిల్లలు ఒక చోట, ఇలాగైపోయింది మా పరిస్థితి. ఎందుకు ఎంత మంచి ఉద్యోగం ఉంటే మాత్రం, ఎంత మంచి ఆస్తి, ఐశ్వర్య, ఘనతలు అన్నీ ఉంటే ఒక చోట మేము కలిసి ఉండలేకపోతున్నాం అని బాధపడుతున్నావా? లేక నా తల్లి దూరంగా ఉంది, నా తల్లిదండ్రులు దూరంగా ఉన్నా, నేను ఎక్కడున్నాను అని బాధపడుతున్నావా? లేదా నా బిడ్డలు దూరంగా ఉన్నాను ఏడుస్తున్నావా? ఎవరి కొరకు నువ్వు ఎడబాటుగా ఉన్నావని బాధపడుతున్నా? ఏడవకు, ఊరుకో. ఎందుకంటే దేవుడు నీ కుటుంబాన్ని ఐక్యతగా కట్టబోతూ ఉన్నాడు. దూరంగా ఉన్నటువంటి నీ కుటుంబ సభ్యులను ఒకటిగా చేసి మరలా ఇడిపోయిన నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా ఒక్క బండ మీద తిరిగి కడుతూ ఉన్నాడు. అయ్యో, నా బిడ్డ పలానా ప్రాంతంలో ఉంది, లేకపోతే నా బిడ్డని తెలియక నేను చేసేసాను, రాక్షసుల మధ్య నా బిడ్డ కాపురం చేస్తూ ఉంది అని ఏడుస్తున్నావేమో తల్లిగా. లేకపోతే నా కుమారుడిలాగా ఉన్నాడు, పలానా చోట నలిగిపోతూ ఉన్నాడు, అక్కడి నుంచి ఎప్పుడు విడుదల వస్తుందా, లేకపోతే నా భర్తకి ఎప్పుడు విడుదల వస్తుంది, నా భార్యకి ఎప్పుడు విడుదల వస్తుంది, నాకంటూ నా జీవితంలో ఎప్పుడు డెలివరెన్స్ వస్తుంది, ఎప్పటికీ నేను సాక్షిగా నిలబడతాను, అసలు జరుగుతుందా అని రోజు ఏడుస్తూ ఉన్నావా? ఇక ఏడవక ఊరుకొనుము. దేవుడే మాట్లాడుతున్నాడు. పరలోకము నుండి ఈ ప్రార్థనా శక్తిని ప్రోగ్రాం ద్వారా దేవుడిని దర్శిస్తున్నాడు. ఎందుకు అలాగ కన్నుల నుండి నీరు కారుతూ ఉంది? మనసు ఎందుకంత క్షోభకి గురైపోతూ ఉంది? దేవుడు నిన్ను చూశాడు. ఏడవక ఊరుకొనుము. ఎంత అద్భుతమైన మాట!
ఎవరైనా ఏడవద్దు అన్నది వేరు. ఈయన ఏడవద్దు అన్నాడంటే గొప్ప మేలు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని కీడు చాటు మేలు దాచిపెట్టే దేవుడు మన దేవుడు. ఎక్కడ కీడు జరుగుతుందో అక్కడ గొప్ప మేలు జరుగుతుంది. ఏడుస్తున్నావా? ఇంతకాలం ఏడ్చావు, చాలు. ఈ అప్పులు ఎలా తీరుతాయి? మళ్ళీ వీళ్ళందరికీ ఎలా తిరిగిస్తాను నేను? నా బ్రతికేంటి? ఎప్పుడు అప్పుల్లో నేను ఉండాలా? నేనేమి తప్పు చేశాను ఏంటి? ఎంతకాలం రోగంలో ఉండి బాధపడుతూ ఏడుస్తున్నామేమో. నాకు ఈ ఒక్క రోగం పోతే చాలు, నాకు ఏం అక్కర్లేదు దేవా. ఈ అప్పు పోతే చాలు, నాకేమి నేను అడగను దేవా. ఇలాంటి అంటా ఉన్నావు, ఏడుస్తూ ఉన్నావా? ఏడవకు, ఊరుకొనుము, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. ఇర్మియా 31:16లో యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడుచుట మానము. ఫస్ట్ నువ్వు ఏడవటం మానేసేయి. కొన్ని డూప్ యాక్షన్లతో ఏడుస్తుంటారు. కొందరు యాక్టింగ్ కోసం క్రయింగ్ ఉంటుంది అంటే దుఃఖంతో కన్నీళ్ళు విడుస్తూ ఉంటుంటారు. కొంతమంది భర్త ఆఫీస్కి వెళ్ళే ముందు ఏడుస్తూ ఉంటుంది ఒక్కొక్క సహోదరి. ఆ సమయంలో తనకేం కావాలో, లేకపోతే తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తుంటారు. ఆ ఏడిపోయారు. కానీ నేను ఒక సమస్యలో ఉన్నాను, ఈ సమస్య నుండి దేవుడే నన్ను బయట పెట్టాలి. దేవాన్ని నీ వైపు చూస్తున్నాను, ఎవని మనసు నీ మీద ఆనుకున్నానో వారికి పూర్ణ శాంతిని ఇస్తాను కదా, నాకు పూర్ణ శాంతి కావాలి అంటూ ప్రార్థిస్తూ ఏడుస్తున్నావు. నువ్వు నిత్యము అన్ని సమయాల్లో దుఃఖముతో ఉన్నావు కనుక ఇక ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడువటం మానము, దేవునికి మహిమ కలుగును గాక. ముందు నీ ఏడుపు ఆపేసే. దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే, ఏడవక, ఆగు, నేనున్నాను, నేను వచ్చాను, డోర్ ఓపెన్ చేస్తున్నాను, ఆకాశం అనే మంచి ధననిధి నీ పట్ల తెరుస్తున్నాను, ఏడవకు. మనం ఏడిస్తే ఎవరైనా పట్టించుకుపోవచ్చేమో కానీ నీవు నమ్మిన దేవుడు తట్టుకోలేడు. నువ్వు ఏడిస్తే నీవు కన్నీళ్ళు విడుచుట ఆయన చూశారు కనుక ఇంకా ఏడవద్దు. ఓకే, నేను ఇస్తున్నాను, ఎందుకంటే నేను భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడిని, నిన్ను సృజించి నీకు ఇస్తున్నానని ఆయన నీ పట్ల గొప్ప సహాయము చేస్తున్నారు. గొప్ప చెర నుండి విడుదల కలిగిన సాక్ష్యము నువ్వు చెప్పబోతూ ఉన్నావు. ఆత్మ నీకు తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ సంవత్సరం ఒక గొప్ప మాట ఏంటంటే, మీ ఇంటి మీద పనిచేస్తున్న చేతబడి శక్తులకి మీ దగ్గర పనిచేయవయ్యి. మీ మీదకి ఎవరైనా చేతబడి పంపినా వాళ్ళ మీదకే పోతుంది. అది ఇప్పుడు 7 మార్లు ఆమెనని చెప్పండి. 1 2 3 4 5 6 7. మన ఒక ఆమె అంది, ఏమండి ఆయన మా ఇంటికి రావటం లేదండి అంది. ఎక్కడ పోతున్నాడంటే అటు పోతున్నాడండి. ఎందుకట్టు పోతున్నాడంటే ఆవిడ ఏదో ముందట్టేసింది అంట. నేనన్నాను, నేనేం చేయాలి ఇప్పుడు అన్నాను. మా ఆయన అటు వెళ్ళకుండా ఇటు వచ్చేలా ప్రార్థన చేయట్టు. నేను అన్నాను, ప్రభువా ఆడలో ఏదైనా సైతాన్ ఉంటే పోగొట్టు బాబు, అటు వెళ్ళకుండా ఇటే వచ్చేలాగంటే అద్భుతం. నెక్స్ట్ వీక్ నుంచి అటు వెళ్ళటం మానేశాడు. అంతే. ఆ మనిషి తీసుకెళ్తాం కదా, ఆ మనిషి చచ్చిపోయింది. నేను అన్నాను, వెళ్ళటం మానేసాడా అన్నాను. చచ్చిపోయిందండి పాస్టర్ గారు. ప్రియులరా, నీకు నీ కుటుంబానికి ఏ కీడు కలగకుండా దేవుడు కాపాడుతాడు. ఎవరైనా నీ కుటుంబాన్ని పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేస్తాడు. కానీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు, కునుకడు, నిద్రపోడు. ఆమెన్. పరిశుద్ధ వాక్యంలోకి వెళ్దాం. మరి నూతన సంవత్సరం వాగ్దానము ప్రకటించమని దేవుడు నాకు బయలుపరిచారు. ఈ నెలలో తైలాభిషేక ప్రార్థనలో మొదటగా ఈ వాగ్దానాన్ని నేను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం చదివి సహాయం చేయండి. జెఫన్యా గ్రంథము, బైబిల్ ఉన్నవారు తెరిచి జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని, మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. నాతో ఈ మాట చెప్పండి. మీరు చూచుచుండగా
నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తర్వాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఈ కొత్త సంవత్సరంలో మీరు చూస్తూ ఉండగా మొదటగా చెప్తున్నాడు, మిమ్మల్ని చెర నుండి రప్పిస్తాను అన్నాడు. ఈ నెలలోనే ప్రారంభమైంది దీవెన. ఆల్రెడీ మీరు ఏ బంధకములో ఉన్నారో, ఏ బంధకం నుండి ఏడుస్తున్నారో, దేవా నాకు ఎప్పుడు విడుదల ఇస్తావు బాబు అని అడుగుతున్నావు కదా. డిసెంబర్ 31 రాత్రి దేవుని సన్నిధిని నేను అనుభవిస్తూ ఉండగా పరలోకము నుండి దేవుడు నాకు ఇచ్చిన వర్తమానం ఇది. నూతన సంవత్సరం ఎలాగుంటుంది? మీరందరూ అనుకుంటారు ఈ సంవత్సరం పంచాంగం ఏంటి, ఎట్లా ఉంటుందని అనుకుంటున్నారేమో. ఈ సంవత్సరం పంచాంగం చెప్తున్నాను, నోట్ చేసుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలు నీ ఇంట్లో అన్ని రకాలుగా చెర నుండి విడుదల అవటం నువ్వు చూస్తావు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ లెక్క పెట్టండి. ఇలా నాకు పైకి చేతులు చెప్ప. ఏం జరుగుతుంది? చెర, అప్పులు చెర, రోగం అనే చెర, అన్యాయం అనే చెర, నిందలనే చెర, ఆర్థిక సమస్య, ఇంకా అన్ని రకాలుగా నీవు ఏది కష్టమని ఏడుస్తున్నావో, ఎందు నుండి బయటకు పడాలో, పిల్లలు లేని చెర, ఇల్లు లేని చెర, రకరకాల సమస్యలు తాకట్టులో ఉన్నాయన్నీ అసలు వస్తాయా, నేను చూస్తానా, వాడు అమ్మేసుకుంటాడేమో, ఎన్ని రకాలుగా నువ్వు చెర కష్టం అనుభవిస్తున్నావో, నువ్వు నిజముగా దేవుని వాక్యమందు నువ్వు నిలిచి ఉంటే, వాక్యానుసారంగా నువ్వు నిలబడంతే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ నీ బిడ్డ చదువు విషయంలో చెర నుండి, ఎంత చదివినా ఉద్యోగం లేదని ఏడుస్తున్న బాధ, ఈ 4 నెలలు దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి చెప్తున్నాను, 4 నెలలలో చెర నుండి విడుదల అవటం ప్రతి కుటుంబంలో దేవుని కార్యాలు మీరు చూస్తారు. గట్టిగా హల్లెలూయా అని చెప్పి చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరచండి. మీరు చూస్తూ ఉండగా చెర నుండి విడుదల దేవుడు కలగజేస్తా ఉన్నాడు. నేను చూస్తానా ఈ అప్పులు తీరటం, నేను చూస్తానా ఈ ఇల్లు లేని బాధ, ఇల్లు కట్టుకోవటం నేను చూస్తానా, పెళ్ళి అవటం నేను చూస్తానా, ఏమో నేను చూడనేమో, అది మాకు జరగదేమో అని ఏడుస్తున్నావు కదా. దేవుడు వచ్చిన గొప్ప మాట, మీరు చూస్తూ ఉండగానే మిమ్మును చెర నుండి రప్పించుచున్నాను అన్నాడు. తర్వాత నెల ఏంటి? గట్టిగా చెప్పాలి, చెయ్యి పైకెత్తి చెప్పాలి. ఇప్పుడు జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. మీరు ఇంటికి వెళ్ళాక చెప్పాలి అందరికీ. మీరు కూడా ఇంటి దగ్గర రాసుకోండి, చెర నుండి విడుదల దేవుడి సంవత్సరం ఇస్తున్నాడు అంతే. ఆమేన్. తర్వాత నెల ఏంటి చెప్పాలి? మే, జూన్, జూలై, ఆగస్ట్. ఈ 4 నెలలు ఏం జరగబోతుంది ఇక్కడ చదవండి. తర్వాత మిమ్మల్ని సమకూర్చిన తర్వాత నడిపిస్తాడు. అంధకారం, అప్పు పుట్టకపోవటం, అంధకారము, హాస్పిటల్కి వెళ్ళడానికి డబ్బులు లేకపోవటం, అంధకారము, నిజముగా కుమిలిపోతున్నప్పుడు వచ్చి నానే వాళ్ళు వచ్చి ఆదరించకపోవటం, కష్టాల సమయంలో బంధువులందరూ దూరంగా ఉంటారు. నీవు సుఖముగా గడుపుతున్న సమయంలో బంధువులందరూ నీకు దగ్గరగా ఉంటారు. కానీ అందరూ దూరంగా ఉన్నప్పుడు దగ్గరగా ఉండే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఒంటరిగా ఏడుస్తున్న సమయంలో నీ దగ్గరే ఉంటాడు. మీరు అనుకోండి, మీరు గమనించండి, అందరూ దూరంగా ఉంటారు, నన్ను చిన్న చూపు చూస్తున్నారంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరూ లేనప్పుడు ఆయన నిన్ను ఆవరించి ఉంటాడు.
నీ దగ్గరికి వచ్చి అంతా కూడా అన్ని సెట్ చేసి వెళ్ళిపోతాడు. అందరూ వచ్చేస్తారు మళ్ళీ నీ దగ్గరికి. మొదటి నెల ఏం జరుగుతుంది? రెండో నెల, మూడో నెల, 4 మొదటి 4 నెలలు ఏం జరుగుతున్నాయి? గట్టిగా చెప్పాలి. చెర నుండి విడుదల, బంధకాల నుండి విడుదల. బైబిల్ సిద్ధాంతిగా నేను మీ ముందు నిలబడ్డాను. ఇదే మన పంచాంగం. ఏది? బైబిలే మన పంచాంగం. ఒకసారి రాస్తారు. ఇది ఏడవకండి. మీ పిల్లలు సెటిల్ అవుతారు, మీ కుటుంబాల అప్పులు తీరిపోతాయి, మీరు బాగుపడతారు. రోగము తెలియకుండా నేను నిడిచిపోతుంది. అది ఎటో గట్టి పోతుంది. మెడలో వేసుకున్న పోదు, చెవి కట్టుకున్న పోదు. వాక్యము చెవుల్లోకి వెళ్తే పోతుంది అది. ఓకే, మొదటి 4 నెలలు చెర నుండి విడుదల, తర్వాత 4 నెలలు సమకూర్చి నడిపిస్తాడు. చెదిరిపోయిన నీ కళ, నీ డ్రీమ్, నేను ఇలా బ్రతకాలి, అలా బ్రతకాలి, నేను ఇలాగ ఉండాలి, మా ఆయన నేను ఇలా ప్రయాణం చేయాలి, కారులో వెళ్ళాలి, బూర్లు తినాలి, లేకపోతే అలా చేయాలి, ఒంటి నిండి ఇది వేసుకోవాలి, అది వేసుకోవాలని ఎంత కల కన్నావో అంతగా విరుద్ధమైనటువంటి పనిలో ఉన్నాను. నేను కూలి పని చేసుకుంటున్నాను, నాకు ఏది కలిసి రాలేదు, నా ఆశలన్నీ నిరాశ అయిపోయినాయి అన్నావు కదా. దేవుడు దాన్ని మరలా చిగురింప చేయబోతా ఉన్నాడు. పోయిన నీ కళ నిలబడుతుంది. నీ లైఫ్ స్టైల్ ఎలాగ కావాలని కోరుకున్నావో దేవుడు నెరవేరుస్తాడు. సమకూర్చి దానిలో నిన్ను నడిపిస్తాడు. ఇంకెన్ని నెలలు ఉన్నాయి? తర్వాత ఇంకొక 4 నెలలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో 3, 4, 12 మాసాలు. తర్వాత నెల ఏంటి? అక్కడ చదవండి. జెఫన్యా 3:20 లాస్ట్లో, నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే నెల జరుగుతుంది. ఏ నెల జరుగుతుంది? 9, 10, 11, 12. అంటే ఆ నెల పేరేంటి? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. మీరు నమ్మండి, యేసునందు విశ్వాసం ఉంచండి, వాక్యానుసారంగా ఉండండి. మీరేం చేయనవసరం లేదు. దేవుడి సంవత్సరంలో నూతనముగా మిమ్మల్ని స్థిరపరచునై ఉన్నాడు. ఆత్మ ద్వారా కృప మీకు విస్తరిస్తూ ఉంది. పోయిన మంచి పేరు, అందరూ నిన్ను చెడ్డగా మాట్లాడుతున్నారేమో, నీ బిడ్డ మీద చెడ్డ మాటలు ఎలా పలుకుతున్నారేమో, నీ భర్తని, నీ కుటుంబాన్ని వెలివేసారేమో, నీ కుటుంబంలో కలిగిన నష్టాలను బట్టి అందరూ నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారేమో, హేళన చేస్తున్నారేమో. దేవుడు అక్కడే అవమానపరచబడిన చోటనే ఆయన నీకు మనుషులందరి ఎదుట ఖ్యాతిని, అంటే ఘనత, మంచి పేరును ఆయన నీకు అనుగ్రహించుచున్నాడు. మీరు ఈ సంవత్సరం ఏ తైలాభిషేక ప్రార్థన మిస్ కాకండి. కుటుంబాలతో ఆరాధనలో పాలు పొందండి. ఈ 3 రకాల దీవెనలు సంవత్సరం అంతా మనకు వస్తాయి. మొదటగా చెర నుండి విడుదలవుతావు. విడుదలైన వెంటనే నీ కళలు నెరవేర్పు చూస్తావు. ఆ కళల నెరవేర్పు ఎలా ఉంటుందంటే, పనులన్నీ జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, ముందుకి బంధాలతో కలుస్తాయి, ఇడిపోయిన వారందరూ దగ్గర అవుతారు, దూరమైన వారందరూ దగ్గర అవుతారు, మళ్ళీ వ్యాపారం నడుస్తుంది, నీ యొక్క వ్యవస్థ హైవే ఎక్కుతుంది అనమాట. అన్నీ ముందుకి కొనసాగుతాయి. కడుతూ ఆగిపోయిన ఇల్లు, పని ప్రారంభించి ఆగిపోయిన పని, ఏ ఇల్లైనా ఏదైనా మళ్ళీ నువ్వు నిర్మాణంలో ముందుకెళ్తావు, ముందుకి కొనసాగుతావు. తర్వాత 3వ ఆశీర్వాదము, అన్నిట్లో ముందుకి కొనసాగుతూ ఉండగా నీకు ఖ్యాతిని దేవుడిస్తాడు, మంచి పేరు ఇస్తాడు. నీ బిడ్డలు మీరు స్థిరపరచబడతారు. ఆత్మ మీకు తోడై ఉండును గాక. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవా నా జీవితంలో కృపను విస్తరింపచేసావు. ఇదిగో ఒక నమ్మకమైన ఒక సేవకుని నా ముందుకు తీసుకొచ్చావు. వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుని నా ముందు పెట్టావు. ఇదిగో ఈ పరిచర్యలో, ఈ మంచి పరిచర్యలో నన్ను ఒక భాగస్వామిగా చేసినందుకు నేను స్తుతిస్తున్నానని చెప్పండి. ప్రభువును స్తుతించండి. ప్రభువా నీ నామాన్ని ధరించుకుంటాను. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి
రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుని, నా పాపాలు క్షమించేసయ్యా. తెలుసో తెలియక గత కాలంలో నేను నా సొంత జ్ఞానమును బట్టి ప్రవర్తించనేమో, తెలివి లేక ప్రవర్తించనేమో, నన్ను క్షమించు. ఈ దినము నుండి, ఈ మొదటి నెల నుండి, ఈ సంవత్సరం 12 మాసాలు ఒక ప్రత్యేకముగా నన్ను నడిపించు. నీవు 12 మాసాలు దీవెనకరంగా నడిపించబడాలని కోరుకుంటే అన్ని రకాలుగా సెటిల్ అవుతావు. నీ ఇంటి మీద దేవుని కృప 1000 సంవత్సరాలు ఉంటుంది. అందరూ కూడా చేతులు దించండి, నమస్కరించండి, తలలు పైకెత్తండి. తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసేవేమో, తెలుసో తెలియక ఏదైనా పాపం చేసేవేమో, తెలుసో తెలియక ఏదైనా మోసం చేసేవేమో, మోసపోయేవేమో. ఎక్కడున్నావు అక్కడే కళ్ళు మూసుకుని నిలబడి దండం పెట్టండి, నమస్కరించండి. యేసయ్యా, నా పాపాలు క్షమించు అని అడుగు. నువ్వు పరిశుద్ధపరచబడతావు. నీ నోటితో నీ పాపం ఒప్పుకుంటే, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు. ప్రభువా, నా పాపాలు క్షమించు, నా భర్త చేసిన పాపాలు క్షమించు, నా భార్య చేసిన పాపాలు క్షమించు, నా బిడ్డలు చేసిన పాపాలు క్షమించు. ఇక మీదట తెలిసి నేను ఏ పాపం చేయకుండా నీ ఆత్మలో నడవటానికి సిద్ధపడుతున్నాను. నా ఇంటికి నువ్వు యజమానిగా ఉండాలి, నా ఇంటికి కాపరిగా ఉండాలి, నా బ్రతుకులో నువ్వు కాపరిగా ఉండు. చాలా ఏడుపు ఉంది బాబు, చాలా దుఃఖం ఉందయ్యా. నీవు నా గుండె నిండా ఉంటే నా కన్నీళ్ళు ముత్యాలుగా మారుతాయి. నువ్వు కావాలయ్యా, నిన్ను ప్రేమిస్తానయ్యా, నిన్నే స్తుతిస్తానయ్యా. యేసు, నీవు నాకు కాపరిగా ఉండు, నీవు నాకు దేవుడిగా ఉండు. అందరూ రెండు చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి, స్ట్రైట్గా చేతులు పైకెత్తి అందరూ అడగండి, నీ రక్షణ కావాలయ్యా, నీ సన్నిధి కావాలయ్యా, నా పాపాలు క్షమించి. అందరూ ప్రార్థన చేయండి. నిన్నే పూజిస్తానయ్యా, నిన్నే ప్రేమిస్తానయ్యా. అందరు చేతులు దించండి, నమస్కరించండి. అన్ని మధ్య మధ్యలో ఆగిపోయినా ఏడుస్తున్నావా? ఏదో కొంత జరిగింది, ఇంకా అలాగే జరుగుతుంది అనుకున్నాను, సడన్గా ఆగిపోయి ఎలాగని ఏడుస్తున్నావేమో. దేవుడు నడిపిస్తాడు. అన్ని అతుకుల కింద ఉన్నాయి అనుకుంటున్నావా? ఒక మంచి మాట విన్నప్పుడు ధైర్యం వస్తూ ఉంది, తర్వాత కుమిలిపోతున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు బిడ్డ కనపడినా, కష్టం కనపడినా, అప్పులు వాళ్ళు ఫోన్ చేసినా నాకు బ్రతకాలని ఉండట్లేదని ఏడుస్తున్నావా? త్వరగా దేవుడు న్యాయం జరిగించాలని అడుగుతున్నావా? దేవుడు త్వరగా నీ పట్ల కార్యము జరిగించుచున్నాడు, వెంటనే జరిగించుచున్నాడు. ఎవరో వస్తారు, సహాయం చేస్తారు, ఏదో జరుగుతుంది, ఏదైనా జరగకుండా ఉంటుందా అని ఆశ మీద ఆశతో బ్రతుకుతున్నాను బాబు. అన్ని నిరాశ అయిపోతున్నాయి బాబు. ఈ నెల కాకపోతే రేపు నెల గర్భం వస్తుంది, ఈ నెల కాకపోతే వచ్చే నెల, లేకపోతే పై నెల ఇల్లు కడతాను నేను, నా అప్పులు తీరుతాయని అనుకునే కొలది ఇంకా నేను అంధకారంలో మునిగిపోతున్నానని ఏడుస్తున్నావా? నా వల్ల కాదు బాబు ఈ కొండలు దాటడం, నా వల్ల కాదు ఈ సమస్యను అధిగమించడం అని ఏడుస్తున్నావా? ఇటు చూచిన ఎడారు లేదయ్యా, ఒక్క నమ్మకమైన మనుషుడు లేడయ్యా, నాకు ఒక్క నమ్మకమైన మనిషి లేదయ్యా. బాధలు ఎక్కువయ్యి ఎవరైనా గట్టిగా పట్టుకుని ఏడ్చేయాలని ఉందా? అయినా పట్టుకుని ఏడవటానికి కూడా నమ్మకమైన మనుషుడు నాకు లేడే, నమ్మకమైన మనిషి లేదే. దేవుడు కంటిని చూస్తున్నాడు, నీవు కన్నీళ్ళు విడిపించడానికి చూస్తూ ఉన్నాడు. ఆయనకి సమాధానం ప్రకటిస్తాడు, ఆయనకి సమాధానం ప్రకటిస్తాడు. ఆయనను వీడువాడు, ఆయనను వీడువాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించు. యేసుని చేర్చుకో. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తా ఉన్నాడు ఆయన. యేసు చెప్తున్న గొప్ప మాట, నీ భారము ఆయన మీద మోపు.
ఈ దినము ఆయన నీకు వాగ్దానాన్ని ప్రకటించాడు. మీరు చూస్తూ ఉండగానే చెరలో నుండి మీరు రప్పించబడతారు. ఆయన మిమ్మల్ని రప్పిస్తాడు. చెదిరిపోయిన నీ కుటుంబం, చెదిరిపోయిన నీ ఆదాయము, చెదిరిపోయిన నీ ఉద్యోగము, నీ పని, నీ వ్యవసాయము, నీ వ్యవస్థ మరలా సమకూర్చబడుతుంది. మరలా సమకూర్చబడుతుంది. మరలా సమకూర్చుతున్నాడు. నడిపిస్తాడు. ఆగిపోయినవన్నీ కొనసాగుతాయి. నువ్వు చూస్తావు. భూజనులందరి ఎదుట ఖ్యాతిని, మంచి పేరు నీకు తెప్పిస్తున్నాడు.